రాజ్యాంగం మీద నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా ఆఫర్ చేస్తున్న ఒక షార్ట్ కోర్స్ మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ షార్ట్ కోర్స్లో ఇవాళ మనం మాట్లాడే విషయం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్సెస్, అంటే మనం జిఎస్టీ అని మామూలుగా చెప్తాం దాన్ని. అయితే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్సెస్ అంటే వస్తువుల మీద, సేవల మీద పన్నులు విధించే అధికారాన్ని మనం రాజ్యాలకి, సెంట్రల్ గవర్నమెంట్కి అంటే యూనియన్కి, స్టేట్స్కి రెండిటికి ఎందుకు ఇచ్చాం? అసలు ఈ ట్యాక్స్ విధించే అంటే పన్ను విధించే అధికారం రాజ్యాంగంలో ఒక కీలక విషయంగా ఎందుకుంది? ఇది హిస్టారికల్గా అంటే రాజ్యాంగాలు అవ్వకన్నా ముందు నుంచి ఇలాంటి పన్నుల గురించి ఎలాంటి అధికారాలు రాజ్యాంగంలో ఉండేవి? రాజ్యాంగం కన్నా ముందు అంటే ఒక రాచరిక ఉన్నప్పుడు, మొనార్కీ అనేది ఉన్నప్పుడు ఈ పన్నులు ఎలా విధించేవారు? అయితే ఒక డెమోక్రటిక్ సొసైటీ అంటే ఒక ఎన్నికలు జరిగి ఒక ప్రజాస్వామ్య సంస్థలో లేకుంటే ఒక ప్రజాస్వామ్య సొసైటీలో పన్నుల గురించి, పన్నుల మీద అధికారం గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఏమిటి అనేది మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. జిఎస్టీ కన్నా ముందు అసలు పన్నులు విధించే అధికారం ఒక ఫెడరల్ వ్యవస్థలో అంటే ఒక సమైక్య వ్యవస్థలో ఈ పన్నులు ఎలా విభజించబడుతాయి అంటే సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి వేరే వేరే పన్నులు విధించే అధికారాన్ని మనం ఎలా చూస్తాము. అయితే ఇప్పుడు మనం జిఎస్టీ అనేది ఒక సమైక్య అంటే ఒక ఫెడరల్ స్ట్రక్చర్ నుంచి ఒక యూనిటరీ స్ట్రక్చర్ అంటే ఒకే పన్ను వైపు మనం నడుస్తున్నాం. దీని యొక్క రాజ్యాంగ ఇంపార్టెన్స్ ఏంటి అంటే రాజ్యాంగంలో దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది మనం ఇవాళ ఈ ఎపిసోడ్లో మాట్లాడతాం. అయితే మనం మొదలు పెట్టాల్సింది అసలు ఈ పన్నులు విధించే అధికారం అనేది ఒక సావరెనిటీ అంటే ఒక సార్వభౌమత్వానికి ఎందుకు ఒక ఇంపార్టెంట్ విషయంగా మారుతుంది? మనం ఆలోచిస్తే అసలు రాజ్యం అనేది ఏర్పాటు అవ్వడానికి, రాజ్యాన్ని ప్రజల గురించి నడపడానికి, ప్రజల సౌకర్యార్థం ఏదైనా పనులు చేయడానికి ప్రభుత్వానికి కావాల్సింది నిధులు. అయితే ఈ నిధులు లేకుండా అసలు ఒక ప్రభుత్వం, ఒక రాజ్యం నిలవదు అనేది మనం చాలా ఈ రాజ్యాంగం కన్నా ముందు నుంచి అసలు రాజులు ఉన్నప్పటి నుంచి అంటే ఒక స్టేట్ ఉన్నప్పటి నుంచి మనం టాక్సేషన్ పవర్స్ గురించి మనం మాట్లాడతాం. చాలా ముందు మనం మాట్లాడితే కౌటిల్యుడు కూడా ఈ పన్నులు విధించే అధికారం గురించి ఎలా చెప్పారంటే పన్నులు ఎలా వసూలు చేయాలంటే ఒక తేనెటీగ పువ్వు నుంచి ఎలా అయితే నెక్టర్ని తీస్తుందో అలాగా పన్నులు విధించాలి రాజు అంటే తెలియకుండా పన్నులు విధించాలి రాజు అన్న ఒక మనం ఆలోచన చూస్తాం. కానీ అంటే దీని ఇంపార్టెన్స్ కూడా ఏంటంటే ఒక పన్నుల భారం ఎక్కువ ఉంటే కనుక అది రాజ్యానికి ఒక శ్రేయస్కరం కాదు. మనం రెవల్యూషన్స్ చూస్తుంటే ఫ్రెంచ్ రెవల్యూషన్ చూస్తే కానీ మీరు ఇంగ్లాండ్లో రెవల్యూషన్స్ చూస్తే కానీ పన్నులు విధించే అధికారం మీద జనాలలో ఒక రెబెలియన్ ఏర్పాటు చేసుకుని ఈ పన్నులు అనేది నిషేధించాలి అన్న ఒక మన ఆలోచన చూస్తాం. అందుకని పన్నులు విధించడం ఎలా విధించాలి, దేని మీద విధించాలి, ఎంత మటుకు విధించాలి, ఆ పన్నుల్ని విధించిన తర్వాత ఆ నిధులని ఎలా వాడాలి అన్న విషయం మీద చాలా సంవత్సరాలుగా, చాలా సెంచురీస్గా ఒక ప్రోగ్రెషన్ మనం చూస్తాం. అయితే ముందు పన్నులు ఎలా విధించేవారంటే రాజరికంలో అంటే ఒక మొనార్కీలో రాజుకి ఎప్పుడు ఇష్టమైతే, దేని మీద ఇష్టమైతే దాని మీద పన్నులు విధించేవారు. మనం గమనిస్తే కనుక ఒకప్పుడు ఇంగ్లాండ్లో పన్నులు ఎలా విధించేవారంటే ఒక భవనంలో ఎన్ని కిటికీలు ఉంటే అన్ని పన్నులు అంత పన్ను చెల్లించాలనేది ఒక నిర్ధారణ ఉండేది. అంటే దేని మీద పన్ను ఎంత అన్న విషయం మీద చాలా చర్చ జరిగింది. అయితే మనం మ్యాగ్నా కార్టా గురించి ముందు కూడా మాట్లాడుకున్నాం కదా. ఈ మ్యాగ్నా కార్టా అనేది ఒక చాలా ఇంపార్టెంట్, చాలా కీలకమైన ఘట్టం. దాంట్లో ఒక విషయం ఈ 1215లో జరిగిన మ్యాగ్నా కార్టాలో ఒక చాలా ఇంపార్టెంట్ విషయం ఏం జరిగిందంటే ప్రజల సమ్మతి లేకుండా పన్ను అనేది విధించకూడదు. అయితే రాజుగారు ఇష్టం వచ్చినట్టుగా పన్ను విధించకూడదు, రాజ్యం దాని ఇష్టం వచ్చినట్టుగా పన్ను విధించకూడదు. పన్ను ఎందుకు విధిస్తున్నారు, దానికి ప్రజల ఆమోదం ఉందా,
పైగా ప్రజల ఆమోదం అంటే ఆ విధులని దేనికి ఉపయోగిస్తారు అన్న విషయం మీద మ్యాగ్నా కార్టాలో అంటే నో టాక్సేషన్ వితౌట్ రిప్రజెంటేషన్. మనం డెమోక్రసీకి ఇదొక మొదటి అడుగు అని మనం అనుకోవాలి. అంటే ఒక పార్లమెంట్కి పవర్స్ వచ్చే ముందు కూడా ఈ టాక్సేషన్ పన్నుని రాజు నుంచి తీసేసి ఒక డెమోక్రటిక్గా ఎన్నుకోబడ్డ పార్లమెంట్కి ఇవ్వడం అనేది మొదలైంది. అంటే పన్ను అనేది ప్రజల ఆమోదంతో చేయాలి అని మొదలైంది. దీన్ని మన రాజ్యాంగంలో, పైగా ప్రపంచంలో అన్ని రాజ్యాంగాల్లో ఇప్పుడు అది చాలా ఒక కీలకమైన అంశంగా మిగులుతుంది. అంటే ఒక సావరెనిటీకి నిదర్శనం టాక్సేషన్. మనం జయలలిత గారి ఒక స్పీచ్ మనం గుర్తు తెచ్చుకుంటే 2016లో అంటే జిఎస్టీ పన్నుకి వ్యతిరేకించింది ఒక తమిళనాడు. అయితే ఆ సందర్భంగా ఆవిడ ఏమన్నారంటే స్వేచ్ఛ అనేది ఒక్క ప్రజలు ఎన్నుకోబడడం, ఎన్నికలు జరగడం, లేకుంటే వాక్ స్వేచ్ఛ అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఒకటే కాదు, ఆర్థిక స్వేచ్ఛ అనేది చాలా ముఖ్యం. అసలు స్టేట్కి అంటే రాజ్యానికి అసలు ఆర్థిక స్వేచ్ఛ లేకపోతే ఆ రాజ్యం ఉన్నా లేకపోయినా పెద్ద దానికి ఒక సిగ్నిఫికెన్స్ ఉండదు. ఎందుకంటే రాజ్యానికి కావాల్సింది పన్నులు, నిధులు. ఆ నిధులు లేకుండా రాజ్యాలు పనిచేయలేవని చెప్పి ఆవిడ చాలా బలంగా చెప్పారు. అంటే ఒక సమైక్య వ్యవస్థ అంటే ఫెడరల్ స్ట్రక్చర్లో ఈ పన్నులు ఎవరు విధించాలి, ఆ నిధులు ఎవరికి వెళ్తాయి అనేది ఒక చాలా కీలకమైన విషయం. అయితే మన రాజ్యాంగం రాస్తున్నప్పుడు కూడా మనం సెంట్రల్ గవర్నమెంట్కి కొన్ని పన్నులు విధించే అధికారాలు, స్టేట్ గవర్నమెంట్కి కొన్ని పన్నులు విధించే అధికారాలని మనం విభజించాం. అయితే ఒక విధంగా ఆలోచిస్తే సెంట్రల్ గవర్నమెంట్కి కొన్నే పన్నులు విధించే అధికారం ఉంది. అంటే ఇన్కమ్ ట్యాక్స్ కానీ, వస్తువులు తయారీ మీద అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ట్యాక్స్ కానీ, వస్తువుల్ని బయటికి పంపించేది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ట్యాక్స్ కానీ, ఈ ట్యాక్సింగ్ పవర్స్కి సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చి స్టేట్ గవర్నమెంట్కి కొన్ని ఎక్కువ ట్యాక్సింగ్ పవర్స్ ఇచ్చారు. అంటే నిధులు ట్యాక్స్ చేసే పవర్ని స్టేట్ గవర్నమెంట్స్కి ఎక్కువ ఇచ్చినా సరే ఆ టాపిక్స్ ఎలా ఉన్నాయంటే ఒక ఉదాహరణ తీసుకుంటే అగ్రికల్చరల్ ట్యాక్స్ రాజ్యాలకు ఇచ్చారు. కానీ మన దేశంలో మనకి చాలా మటుకు అగ్రికల్చర్ అనేది దాని మీద పన్నులు అనేది చాలా కష్టం, విధించడం కష్టం, దాన్ని వసూలు చేయడం ఇంకా కష్టం. మన ఇండిపెండెన్స్ స్ట్రగుల్ మీరు ఆలోచిస్తే, చంపారణ్ గురించి ఆలోచించినా ఏదైనా ఆలోచిస్తే ఇండిపెండెన్స్ స్ట్రగుల్లో ఈ ట్యాక్సెస్ని వ్యతిరేకించడం అనేది ఒక చాలా కీలకమైన ఘట్టం. అందుకని ఈ పవర్ని స్టేట్స్కి ఇచ్చినా సరే స్టేట్స్ ఏవి అగ్రికల్చర్ మీద ట్యాక్స్ వేయవు. అందుకని వాళ్ళకి ట్యాక్సింగ్ ఎంట్రీ ఉన్నా దాన్ని నిజంగానే రియలైజ్ చేయలేకపోతారు. దాంతో ఏంటంటే ఒక విభజన జరిగింది. కానీ మన రాజ్యాంగంలో సెంట్రల్ గవర్నమెంట్కి ట్యాక్స్ చేసే అంటే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అనేది చూసుకోండి, లేకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ ట్యాక్స్ తీసుకోండి, అంటే సామాన్ని తయారు చేసిన తర్వాత తయారీ మీద ట్యాక్స్, వీటి నుంచే నిధులు ఎక్కువ వస్తాయి సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్స్కి తక్కువ వస్తాయి. సేల్స్ ట్యాక్స్ ఒకటే స్టేట్స్ గవర్నమెంట్స్కి చాలా పెద్ద సోర్స్ ఆఫ్ రెవెన్యూ అని మనం మాట్లాడాలి. ఈ సందర్భంలో అంటే మన రాజ్యాంగంలో, భారత రాజ్యాంగంలో టాక్సేషన్ విల్ ఓన్లీ బీ బై రిప్రజెంటేషన్, అంటే ప్రజల ఆమోదంతోనే ట్యాక్స్ ఉంటుంది అని ఒకటి రాసుకున్నాం. ఇంకోటి ఏం రాసుకున్నాం అంటే సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి విడివిడిగా మనం విభజించాం పవర్స్ని. కానీ సెంట్రల్ గవర్నమెంట్కి పవర్స్ ఎక్కువ ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్కి తక్కువ ఉన్నాయి. దీంతో ఏమైపోయిందంటే స్టేట్ గవర్నమెంట్స్ అవి సాధించాలి అనుకున్న ఆబ్జెక్టివ్స్ని నెరవేర్చుకోలేకపోతున్నాయి, ఎందుకంటే వాళ్ళ దగ్గర నిధులు లేవు. అందుకని సేల్స్ ట్యాక్స్ని పెంచడం కానీ, ఇంకొకటి ఎంట్రీ ట్యాక్స్ వేయడం, అంటే ఏదైనా గూడ్స్ మన రాష్ట్రంలోకి వస్తుంటే వాటి మీద పన్నులు వేయడం, ఇలాంటివన్నీ చేయడంతో ఏమైందంటే స్టేట్స్ మధ్యలో వ్యాపారం అనేది చాలా దెబ్బతినింది. అంటే ఇప్పుడు ఒక వస్తువు, మనం టీ తీసుకోండి, అది అస్సాం నుంచి మొదలుకొని బెంగాల్ నుంచి దాటి ఎన్ని రాష్ట్రాలు దాటి మన వైపుకి రావాలి. అందుకని అది ఎన్ని రాష్ట్రాలు దాటితే అన్ని రాష్ట్రాలు కనుక సేల్స్ ట్యాక్స్ విధిస్తే, లేకంటే అన్ని రాష్ట్రాలు కనుక ఎంట్రీ ట్యాక్స్ విధిస్తే మన దగ్గరికి వచ్చేసరికి ఆ ట్యాక్స్ భారం ఆ వస్తువు కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని ఏం చేశారంటే ఇంటర్ స్టేట్ అంటే రాజ్యాల మధ్యలో ట్యాక్స్ని మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ స్టేట్ సేల్స్ ట్యాక్స్ అని మొదలుపెట్టింది. కానీ మనం దీనిలో గమనించాల్సింది ఏంటంటే ట్యాక్స్ విధించే అధికారం ఒకటి, ఆ నిధుల్ని పంచే వ్యవస్థ వేరే.
మనం ఫైనాన్స్ కమిషన్ అని మాట్లాడుకుంటాం. నేషనల్ ఫైనాన్స్ కమిషన్ కానీ, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ కానీ. ఈ ఫైనాన్స్ కమిషన్ యొక్క బాధ్యతలు ఏంటంటే, ఇలా వచ్చిన నిధుల్ని ఎలా అందరికీ సమంగా అంటే ఇప్పుడు ఈక్వాలిటీ అంటే అందరికీ ఒకటే పెట్టడం కాదు కదా, అవసరం బట్టి వాళ్ళకి ఇవ్వడం. అంటే కొన్ని రాష్ట్రాల అవసరాలు ఎక్కువ ఉండి వాటికి నిధులు తక్కువ ఉంటే వాటికి ఎక్స్ట్రా ఇవ్వడం అనేది. లేకంటే కొన్ని పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి, ఇప్పుడు మనం మహారాష్ట్ర, తమిళనాడు ఇలాంటి పెద్ద రాష్ట్రాలు తీసుకుంటే వాటికి నిధులు ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే వాటిలో ట్రేడ్ యాక్టివిటీ చాలా ఉంటుంది. అయితే ఆ ప్రభుత్వాల దగ్గర ఆల్రెడీ నిధులు ఉన్నాయి కాబట్టి ఈ సెంట్రల్ నిధులు తక్కువ వస్తాయి. కానీ ఇదొక మనం సమాఖ్య వ్యవస్థలో ఈ నిధుల పంపకం అనేది చాలా కీలకమైనదిగా మారింది. అయితే దీంట్లో సమస్యలు ఏముంటాయంటే, ఇప్పుడు పెద్ద రాష్ట్రాలు ఎక్కువగా నిధులు జనరేట్ చేసినా సరే వాటికి తక్కువ వస్తాయి నిధులు. అలా కానీ కొన్ని రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు లేకుంటే కొన్ని రాష్ట్రాలు నిధుల్ని ఎక్కువ సేకరించలేని రాష్ట్రాలకి అవసరాలు ఎక్కువ ఉంటాయి. అయితే ఒక సమైక్య వ్యవస్థలో అంటే మనం ఒక నేషన్, వన్ నేషన్ అని మనం మాట్లాడుకుంటే ఇలాంటప్పుడు ఈ రిసోర్సెస్ని ఎలా అవసరం బట్టి మనం డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇవన్నిటినీ మనం ఒక విధంగా అధిగమించాలంటే ఒక గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్సెస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలిపి ఒక ట్యాక్స్ కనుక వేస్తే దాని తర్వాత దాని నుంచి వచ్చిన రెవెన్యూ సమంగా అందరికీ పంచచ్చు అనేది జిఎస్టీ యొక్క ఆధారం. అయితే ఒక ఫెడరల్ స్ట్రక్చర్ గురించి మనం మాట్లాడుకున్న తర్వాత ఆ ఫెడరల్ స్ట్రక్చర్లో స్టేట్స్కి ఉన్న పవర్స్ని, సెంటర్కి ఉన్న పవర్స్ని కలపడం. మనం మన భారత రాజ్యాంగం యొక్క సమైక్య వ్యవస్థ గురించి ముందు ఎపిసోడ్స్లో కూడా మాట్లాడుకున్నాం. అంటే సమైక్య వ్యవస్థ అనేది మన రాజ్యాంగానికి ఒక బేసిక్ స్ట్రక్చర్, అంటే ఒక ప్రాథమిక సూత్రం లాగా ఉంది. ఫెడరల్ స్ట్రక్చర్ అంటేనే రాజ్యాలకి, సెంట్రల్ గవర్నమెంట్కి ఇద్దరికీ సమంగా కాకపోయినా ఇద్దరికీ పవర్స్ ఉంటాయి అన్న విషయం అనేది ఫెడరలిజం. అయితే ఈ జిఎస్టీ అనేది ఈ ఫెడరలిజంని ఇంకొక దిశలోకి తీసుకెళ్తుంది. మనం ఫెడరలిజం గురించి మాట్లాడినప్పుడు మామూలుగా మనం ఫెడరల్ స్ట్రక్చర్ ఎప్పుడు ఉందంటామంటే రాజ్యాలు అంటే స్టేట్స్ అన్నీ కలిసి వచ్చి ఒక యూనియన్ని క్రియేట్ చేస్తాయి. కానీ మన దగ్గర ఇలా ఎప్పుడూ జరగలేదు. రాజ్యాలు అనేది ఇప్పుడు మనం ఇవాళ ఉన్న రాజ్యాలు మన భారతదేశం వచ్చిన రోజు ఈ రాజ్యాలు లేవు. అప్పుడు మీరు ఆలోచిస్తే నిజాం ఆఫ్ హైదరాబాద్ కానీ, జునాగఢ్ కానీ, మీరు మహారాష్ట్ర అనేది లేదు. అప్పుడు బాంబే, స్టేట్ ఆఫ్ బాంబే ఉండేది, వేరే స్టేట్స్ ఉండేవి. అందుకని అవన్నీ కలిసి వచ్చి ఒక యూనియన్ని క్రియేట్ చేయలేదు. ముందుగా దేశం అనేది ఆవిర్భవించింది, దాని తర్వాత రాజ్యాలు అనేవి వచ్చాయి. అందుకని మన యూనియన్ గవర్నమెంట్కి రాజ్యాలని క్రియేట్ చేసే అధికారం కూడా ఉంది. అలాంటప్పుడు మనకి అసలు సమైక్య వ్యవస్థ ఉందా లేదా అని మాట్లాడితే అది సమైక్య వ్యవస్థ ఒక విధంగా ఆవిర్భవించదు, అది అనేక రకాలుగా రావచ్చు. ఇప్పుడు అమెరికా లాంటి దేశాలు చూస్తే అక్కడ సమైక్య ఎలా వచ్చిందంటే స్టేట్స్ అన్నీ కలిసి వచ్చి ఒక రాజ్యాంగం రాసుకున్నాయి. కానీ మనం విడిగా చేసుకున్నాం, అంటే వేరేలాగా చేసుకున్నాం. మనం ఎలా చేసుకున్నాం అంటే అసలు ముందు రాజ్యాంగం అనేది వచ్చింది, ముందు దేశం అనేది వచ్చింది, దాని తర్వాత రాష్ట్రాలు అనేవి వచ్చాయి. ఇలా వచ్చినంత మాత్రాన రాష్ట్రాలకి ఒక రోల్ లేదు అని మనం అనలేము. సరే, సార్వభౌమత లేదు, సావరెనిటీ లేకపోవచ్చు స్టేట్స్కి, కానీ ఇంకా స్టేట్స్ చాలా ఒక కీలకమైన ఒక బేసిక్ స్ట్రక్చర్ మన దేశానికి, మన రాజ్యాంగానికి అని మనం చెప్పుకున్నప్పుడు ఈ స్టేట్స్కి కూడా కొంత పవర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే జిఎస్టీ ఒక ఉద్దేశం ఏంటంటే యూనియన్, స్టేట్ రెండు కలిపి ఒక పన్నుని విధిస్తాయి. ఇది మన సమైక్య వ్యవస్థకి మనం మార్పులు చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు మామూలుగా ఈ పన్నులు విధించే అధికారాన్ని మనం విభజించాం. సెంట్రల్ గవర్నమెంట్కి వేరే పన్నులు విధించే అధికారం ఉంది, స్టేట్ గవర్నమెంట్కి వేరే పన్నులు విధించే అధికారం ఉంది. పైగా వాళ్ళు ఈ పన్నులు విధించడంలో కాన్ఫ్లిక్ట్స్ కూడా వచ్చాయి. అంటే స్టేట్ గవర్నమెంట్ ఈ విషయం మీద మేము పన్నులు వేస్తామంటే సెంట్రల్ గవర్నమెంట్ లేదు, మీరు విధించడానికి లేదు, మేమే విధిస్తామని చెప్పి కొన్ని కాన్ఫ్లిక్ట్స్ వచ్చి ఇవన్నీ చాలా మటుకు కోర్ట్స్లో కేసెస్ ద్వారా ఇవన్నీ రిజాల్వ్ అయినాయి. ఇలాంటి ఒక కాన్ఫ్లిక్ట్ అంటే రాజ్యానికి, స్టేట్స్కి, సెంటర్కి జరిగిన కాన్ఫ్లిక్ట్స్లో మనం వీళ్ళిద్దరూ కలిసి పని చేయగలరా అసలు అనేది ఒక చాలా ఆశ్చర్యం కలిగించే విషయం అవుతుంది.
అయితే జిఎస్టీ దానికి చిహ్నం. జిఎస్టీ అంటే అసలు మనం నాట్ ఓన్లీ కోఆపరేటివ్ ఫెడరలిజం, బట్ మనం ఒక అన్కోఆపరేటివ్ ఫెడరలిజం నుంచి కూడా మనం ఒక డ్యూయల్ ఫెడరలిజం వైపు మారుతున్నాం. డ్యూయల్ ఫెడరలిజం అంటే ఏంటంటే రాజ్యానికి, సెంటర్కి రెండిటికి సమంగా ఉన్న పవర్ని మనం జిఎస్టీ ద్వారా సృష్టించాం. కానీ ఇది జరగడానికి రాజ్యాంగ సవరణ అవసరమైంది. ఎందుకంటే మన రాజ్యాంగంలో మనం ఇందాక చెప్పినట్టు విడిగా ఉన్నాయి పవర్స్. అందుకని రాజ్యాంగ సవరణ, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి ఒక సింగిల్ ట్యాక్స్ని మనం విధించడాన్ని ఒప్పుకున్నాం. అయితే మీరు ఆలోచించవచ్చు, దీనికి చాలా ఏళ్ళుగా మనం గమనిస్తే కనుక ఆల్మోస్ట్ 16 ఏళ్ళు పట్టింది అనుకుని అంటే ఒక జిఎస్టీ ఉండాలి అని 2000లో కేల్కర్ కమిటీ అన్నప్పటి నుంచి 2016లో మనం రాజ్యాంగ అమెండ్మెంట్, దాని తర్వాత దానికి జిఎస్టీ చట్టాలు తీసుకురావడానికి ఒక 16 ఏళ్ళుగా కృషి జరిగింది. కానీ ఎందుకు ఇంత కృషి చేయాల్సిన అవసరం ఏంటంటే రాష్ట్రాలన్నిటినీ, అంటే స్టేట్స్ అన్నిటినీ మీ పవర్స్ని వదులుకోవాలి మీరు టు క్రియేట్ సింగిల్ జిఎస్టీ. సో స్టేట్స్ అన్నిటినీ పర్సువేట్ చేయాల్సిన అవసరం వచ్చింది. అంటే మీకు ఆల్రెడీ సేల్స్ ట్యాక్స్ నుంచి, ఎంట్రీ ట్యాక్స్ నుంచి వచ్చిన రెవెన్యూస్ని, వచ్చిన నిధుల్ని అలాగే ఉంచి ఇన్ఫ్యాక్ట్ దానికన్నా ఎక్కువ వచ్చే అవకాశం ఉందని చెప్పి రాజ్యాల్ని పర్సువేట్ చేయాల్సిన అవసరం వచ్చింది, రాజ్యాల్ని ఒప్పించాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే రాజ్యాలు ఒప్పుకోకపోతే రాజ్యాంగ సవరణ జరగదు. ఇలాంటి విషయంలో అంటే ఫెడరలిజం మీద ఇంపాక్ట్ తీసే విషయంలో ముఖ్యంగా రాజ్యాలన్నీ సమ్మతించాలి, రాటిఫై చేయాలి. ఆ అమెండ్మెంట్ని రాటిఫై చేసిన తర్వాతే అది అమల్లోకి వస్తుంది. అందుకని స్టేట్స్ వాటి పవర్, ఇందాక మేము చెప్పినట్టు జయలలిత గారు ఆవిడ చెప్పారు చాలా స్పష్టంగా, ఇది జిఎస్టీ కనుక వస్తే మా రాష్ట్రాలకి నిధులు ఉండవు, మేము చేద్దాం అనుకున్న పనులు మేము చేయలేకపోతాము, ఎప్పటికీ సెంట్రల్ గవర్నమెంట్ ముందు మేము ఎప్పుడు వీ విల్ హ్యావ్ టు ఆస్క్ దెమ్ ఫర్ ఫండ్స్, ఎప్పటికీ వాళ్ళ మీద ఆధారపడి ఉంటాం, కానీ మా నిధులు మాకు ఉండవు, మేము చేయాల్సిన పనులు మేము చేయలేము, అందుకని జిఎస్టీని మేము ఆమోదించమని చెప్పి అదొక్క రాష్ట్రమే అనేది. మిగతా రాష్ట్రాలను ఏం చెప్పారంటే మీకు ఇప్పటిదాకా వస్తున్న నిధుల్ని, అంటే ఎంతైతే రెవెన్యూ వస్తుందో అంత రెవెన్యూ వచ్చేటట్టు మేము చూస్తాము జిఎస్టీలో, అది రాకపోతే కనుక మీకు కాంపెన్సేషన్ ఇస్తాము అనేది కూడా ఒక చట్టం పాస్ అయింది. అంటే ఒక రాష్ట్రంలో ఒక 100 రూపాయలు కనుక రెవెన్యూ వస్తుంటే ఆ 100 జిఎస్టీ వచ్చిన తర్వాత ఆ 100 రాకపోతే ఆ 100 వచ్చే బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ది అని మనం ఒక చట్టం చేసుకున్నాం. దాని తర్వాతే చాలా రాష్ట్రాలు దీనికి ఒప్పుకున్నాయి. మనం ఇది ఎందుకు చాలా సిగ్నిఫికెంట్ అంటే ఇప్పుడు మనం మాట్లాడినట్టు తమిళనాడు, మహారాష్ట్ర ఇట్లా 2-3 రాష్ట్రాలు చాలా పెద్ద రాష్ట్రాలు, వాటి విధులు వాటికి ఉన్నాయి, వాటి నిధులు వాటికి ఉన్నాయి. కానీ చాలా మటుకు రాష్ట్రాలు, ఇప్పుడు మీరు నార్త్ ఈస్ట్ రాష్ట్రం తీసుకోండి, లేకపోతే చిన్న రాష్ట్రాలు ఉన్నాయి. ఆ చిన్న రాష్ట్రాలు ఈ సమైక్య వ్యవస్థకి మీద డిపెండెంట్ అయి ఉన్నాయి. ఈ సమైక్య వ్యవస్థ లేకపోతే ఆ రాష్ట్రాలు నిజంగానే ఇంటిగ్రేట్ అవ్వవు, పైగా అందరూ దాన్ని బెనిఫిట్ని తీసుకోలేకపోతారు. అందుకని చాలా రాష్ట్రాలు ఒప్పుకున్నాయి, దీనికి ఒప్పుకుని రాజ్యాంగ సవరణ జరిగి ఒకటి జిఎస్టీ కౌన్సిల్ని ఎస్టాబ్లిష్ చేశారు. జిఎస్టీ కౌన్సిల్ అంటే అన్ని రాష్ట్రాల ఫైనాన్స్ మినిస్టర్స్ కలిసి ఒక కౌన్సిల్ని క్రియేట్ చేసి ఆ కౌన్సిల్ డెసిషన్స్ తీసుకుంటుంది. ఆ కౌన్సిల్ డెసిషన్స్ అందరి మీద దే ఆర్ బైండింగ్ ఆన్ ఆల్ ది స్టేట్స్ అండ్ ఆన్ ఆల్ డెసిషన్స్. ఈ కౌన్సిల్ డెసిషన్స్ అనేది బైండింగ్గా ఉంటాయని జిఎస్టీ కౌన్సిల్ వచ్చింది. సో రాజ్యాంగంలో సవరణలు జరిగాయి, జిఎస్టీ యాక్ట్ వచ్చింది, జిఎస్టీ కౌన్సిల్ వచ్చింది, పైగా ఒక కాంపెన్సేషన్ చట్టం అంటే జిఎస్టీ కాంపెన్సేషన్ చట్టం కూడా వచ్చింది. ఇన్ని రకాల మార్పులు చేసిన తర్వాత జిఎస్టీ అనేది వచ్చింది. అందుకని మనం పన్నుల గురించి మాట్లాడినప్పుడు దాని ఇంపాక్ట్ ఒక రాజ్యాంగం మీద, ఒక రాజ్యం మీద ఎలా ఉంటుంది, అయితే ఆ రాజ్యంలో అన్ని ఇన్స్టిట్యూషన్స్ కానీ, అన్ని బ్రాంచెస్ కానీ, ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ రాష్ట్రాలు, సెంట్రల్ గవర్నమెంట్ రెండు కలిసి పనిచేయడం అనేది, అంటే ఒక కోఆపరేటివ్ మోడల్లో, ఒక సమానత్వం మోడల్లో పనిచేస్తున్నాయి అనేది మనం గమనిస్తాం. కాబట్టి జిఎస్టీ మనం చూస్తే ఒక చాలా కీలకమైన కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్. అది మనకి ఏం సూచిస్తుందంటే మన భారతదేశంలో సమైక్య వ్యవస్థ ఎంత స్థిరంగా ఉంది,
పైగా మన సమాఖ్య వ్యవస్థ ప్రపంచంలోని సమాఖ్య వ్యవస్థల కన్నా ఎంత భిన్నంగా ఉంది. మనం ఇంత రాజ్యాంగంలో పవర్స్ని విభజించినా సరే రాజ్యాలన్నీ కలిసి వచ్చి ఒక సింగిల్ ట్యాక్స్ని మనందరికీ బెనిఫిషియల్గా ఉంటుందని మనం మాట్లాడుతుంటే 1 నేషన్ 1 ట్యాక్స్ అని మాట్లాడితే 1 ఇంటిగ్రేటెడ్ ఎకానమీ. అంటే మన ఎకానమీ ఇంటిగ్రేట్ అయితేనే అందరూ బాగుపడతారు, అందరికీ రెవెన్యూస్ పెరుగుతాయి అని చెప్పి మనం ఒక కోఆపరేషన్ని మనం జిఎస్టీ ద్వారా చూస్తున్నాం. కాబట్టి ఫెడరలిజంకి, కాన్స్టిట్యూషనలిజంకి జిఎస్టీ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అని మనం చూస్తాం. కాబట్టి ఈ ఎపిసోడ్లో మనం జిఎస్టీ గురించి, పన్నులు విధించే అధికారాల గురించి, రాజ్యాలకి సెంటర్కి కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా సరే వాళ్ళు ఇద్దరు కలిసి వచ్చి ఎలా పని చేయగలవు అనేది మనం జిఎస్టీలో చూసాము. ఈ ఎపిసోడ్ ఇక్కడితో ముగిస్తున్నాము. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం కలుద్దాం.